నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. పాకిస్తాన్‌కు ప్రపంచంలో రోజురోజుకి అవమానాలే మిగులుతున్నాయి. ఆ దేశాన్ని భారత్ మాత్రమే కాదు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా తుక్కురేగొడుతోంది. అసలే వైమానిక దళమే లేని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఏకంగా పాకిస్తాన్‌లోని కీలక వైమానిక స్థావరాలని టార్గెట్‌గా దాడులు చేస్తున్నారంటే, ఇక పాక్ వైమానిక దళాన్ని మెయింటైన్ చేయడం కన్నా తుక్కు కింద అమ్మేయడమే బెటర్ అనే అనిపిస్తోంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య పరస్పర భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా ఆఫ్ఘనిస్తాన్ కీలక ప్రకటన చేసింది. తాము సుసైడ్ డ్రోన్లను ఉపయోగించి రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారీ దాడులు చేపట్టినట్లు తెలిపింది. క్వెట్టాలోని 12వ కార్ప్స్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పలు కీలకమైన పాక్ సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. తమ దాడుల్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సహా ఇతర సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. మరోవైపు తూర్పు ఆఫ్ఘాన్ నగరమైన జలాలాబాద్ లో పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తాలిబాన్ అధికారులు వెల్లడించారు. విమాన పైలట్ ను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. దీంతో ప్రపంచాన్ని తాలిబన్లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన ఉంది. వీరి ప్రభుత్వం 2021లో ఏర్పాటైంది. అప్పటి వరకు మొదట సోవియట్ యూనియన్, ఆ తర్వాత అమెరికా దళాల ఆధిపత్యంలో ఆఫ్ఘాన్ ఉండేది. అంటే ఆ దేశంలో తాలిబాన్ల సొంత పాలన మొదలైంది రీసెంట్ గానే. వారి వద్ద మిలిటరీ సామర్థ్యం కూడా అంతంత మాత్రమే. ఎవరైతే అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారో వాళ్లే తుపాకులు, పిరంగులు పట్టుకుని యుద్ధం చేస్తున్నారే తప్ప చెప్పుకోదగ్గ స్థాయిలో లేరు. అంతేకాదు, వారి వద్ద సరైన ఆయుధాలు లేవు. 2021లో అమెరికా వదిలి వెళ్లిన తుపాకులు మాత్రమే లేటెస్ట్ టెక్నాలజీవి. ఇక మిగిలినవన్నీ లోకల్ మేడ్ తుపాకులు, పిరంగులే. అలాంటి వాటితో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇక ఎయిర్ ఫోర్స్ మాటకు వస్తే, ఆ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ పొజిషన్ సున్నా. వారి వద్ద ఒక్క యుద్ధ విమానమూ లేదు, చిన్న హెలికాప్టర్లు లేవు. ఉన్నవల్ల అక్కడక్కడ అరువు తెచ్చుకున్న డ్రోన్లు మాత్రమే. వాటికి కూడా అమర్చడానికి క్షిపణులేమీ లేవు. జస్ట్ డ్రోన్లకు వారి వద్ద ఉన్న ఐఈడీలో లేక ఇతర మందుగుండు సామాగ్రిని వారికి తోచినంత, వారి తెలివి ఉన్నంత మేర డ్రోన్లకు కట్టి ప్రయోగించడమే. ఇలా చాలా తక్కువ ఎక్విప్మెంట్ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ బేస్లని టార్గెట్ చేసి తుక్కు రేగొడుతుందంటే ఆశ్చర్యమే. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలో బలమైన దేశాల్లో ఒకటిగా ఉంది. ఆ దేశం వద్ద అమెరికా నుంచి తెచ్చుకున్న F-16 యుద్ధ విమానాలతో పాటు బ్లాక్ 52 మోర్ అడ్వాన్స్డ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, రేడార్లు, చైనాకు చెందిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, ఇలాంటివన్నీ ఉన్నాయి. అయినా అవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి? ఏకంగా అమెరికన్ F-16 యుద్ధ విమానాన్నే ఆఫ్ఘన్ తాలిబన్లు కూల్చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సైతం ప్రదర్శన చేశారు. తద్వారా తమ ముందు అత్యాధునిక యుద్ధ విమానాలేవీ పనిచేయవని మరోసారి నిరూపించారు. అయితే పాకిస్తాన్ కు సంబంధించిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు అనేక వైమానిక స్థావరాలను మన భారతదేశం కూడా పూర్తిగా ధ్వంసం చేసేసింది. భారత వైమానిక దళాలు చేసిన దాడిలో పాకిస్తాన్లోని నూర్ ఖాన్, రిఫీకి, ముదీర్, చునియన్తో పాటు సుక్కూర్లోని పాకిస్తాన్ వైమానిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా భారత సరిహద్దుకు దగ్గరగా ఉండే మురిద్ వైమానిక స్థావరానికి భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. ఈ ఎయిర్ బేస్లోనే పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్లు, డ్రోన్లు ఉన్నాయి. ఈ మురీద్ వైమానిక స్థావరంలో పాక్కు చెందిన షాపర్ 1, షాపర్ 2, బుర్రాక్, ఫాల్కో, బెరక్తార్, TB2S, బేరక్తార్ అంకిజీ, CH-4, వింగ్ లుంగ్ 2 వంటి అత్యాధునిక డ్రోన్లు, ఆయుధాలు ఉన్నాయి. అప్పట్లో భారత్ చేసిన దాడిలో ఇందుకు చాలా మేర ధ్వంసమైనట్లు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా స్పష్టమైంది. నిజానికి పాకిస్తాన్ తన ఎయిర్ డిఫెన్స్ కోసం చైనాపై ఆధారపడింది. ఆ దేశం నుంచి HQ-9B డిఫెన్స్ వ్యవస్థను కొనుగోలు చేసింది. అయితే అది ఎందుకు పనికిరాలేదని ఆ తర్వాత అర్థమైంది. మన దేశం ఒక్క క్షిపణితో దీన్ని తుక్కు చేసేసింది. తద్వారా ఆ దేశంలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎందుకు పనికి రాకుండా పోయింది. కొన్ని అయితే
రిపేర్ చేయడానికి కూడా వీలు లేకుండా ధ్వంసమయ్యాయి. అటు ఇరాన్లోనూ ఇదే డిఫెన్స్ వ్యవస్థను ఉపయోగించడం వల్లే ఆ దేశంలో వైమానిక దాడులు చేసినా ఒక్కటి అడ్డుకోలేకపోయాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్లు చేసిన అటాక్ను చూస్తుంటే ఆ దేశం నవ్వుల పాలైందనే చెప్పుకోవాలి. చిన్నపాటి డ్రోన్లను సైతం అడ్డుకోలేకపోతే ఇక దాన్ని స్క్రాప్ కిందకే పరిగణించవచ్చు. మరి పాకిస్తాన్కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ దేశం ఎప్పుడు స్వతంత్ర దేశం కాదు. అమెరికా, చైనా ఇలాంటి దేశాల అడుగులకు మడుగులు ఒత్తాల్సిందే. ఈ దేశాలు తమ దగ్గర ఉన్న ఆయుధాలను ఇతర దేశాలకు అమ్మి లాభాలను గడించాలని చూస్తుంటాయి. వాటికి నిజంగానే నాణ్యత ఉంటే ప్రపంచ దేశాలు ఖచ్చితంగా కొంటాయి. అమెరికా ఆయుధాలు ఒకంత బెటరే కానీ చైనావే ఎందుకు పనికిరానివి. అలాంటి వాటిని పాకిస్తాన్పై ఒత్తిడి చేసి కొనిచేయడం చైనా చేస్తున్న తతంగం. ఇక పాకిస్తాన్ వాటిని చూయించుకుని బీరాలు పలుకుతోంది. అయితే సరిగ్గా ఇలా యుద్ధం సమయంలో అవమానాల పాలవుతోంది.